హాయ్ గైస్, నేను మీ కళ్యాణిరాజ్. వెల్కమ్ బ్యాక్ టు పుచ్చమ్మ లైఫ్ స్టైల్ 1119. అందరూ బాగున్నారండి. నాకైతే ఇంకా హెల్త్ అనేది రికవర్ అవ్వలేదు. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. సాటర్డే రోజు వీడియో ఇది. సాటర్డే కరెక్ట్గా అయితే 4:30కి ఇవన్నీ అయిపోయండి. 4 నుంచి స్టార్ట్ అవుతుందంటే 4కి లేచి లేవగానే ముందు వైపు గుమ్మాలు ఉంటాయి కదా, గుమ్మాలైతే క్లీన్ చేసి పెట్టాను. పూజ ఉంది నెక్స్ట్ ఫ్రైడే, నెక్స్ట్ థర్స్‌డే అయితే మాత్రం గుమ్మాలకి పసుపు రాసి కుంకుమతో అలంకరించుకుంటాను. కుంకుమ బొట్లు పెట్టుకుంటాననమాట. అలా కొంచెం పూజ ఉంది ఈరోజు, వెంకటేశ్వర స్వామి పూజ. స్టార్ట్ చేసేసానండి. కానీ ఇలానే బాగోట్లేదు. హెడ్ బాత్ చేసినా లేకపోతే ఎక్కువ స్ట్రెస్ అయినా కూడా దానివల్ల ఈ మధ్యన చేయలేదు కదా అని ఈ వీక్ అయితే మళ్ళీ పెట్టున్నాను. 4th వీక్ ఇది. 4th వీక్ ఇంకా స్టార్ట్ చేయాలని వేగంగా లేచి ఇంకా బయట గుమ్మాలన్నీ క్లీన్ చేసి పెట్టేసి సింపుల్ రంగోలి పెట్టుకున్నాను. దీని తర్వాత అయితే ఇక నైట్ గ్యాస్ కూడా క్లీన్ చేసి పెట్టుకోలేదండి. ఏంటో నైట్ నుంచే కొంచెం డల్‌గా అనిపించింది. కానీ ఎలాగైనా పూజ చాలా రోజులైపోతుంది. 1 మంత్ అయిపోతుంది. మధ్యలో ఏంటి ఆపేస్తామని స్టార్ట్ చేయాలి కదా అనేసి అయితే వేకువజామునే లేచాను వేగంగా. ఇంకా మార్నింగే గ్యాస్ కూడా క్లీన్ చేసి పెట్టేసి అలా గంధం బొట్లు అయితే పెట్టుకున్నాను. ప్రసాదాలు ఏవైనా ప్రిపేర్ చేద్దామని. అయితే నెక్స్ట్ ఇంకా గ్యాస్ అయి క్లీన్ చేసి బయటకొచ్చేసరికి బయట కూడా గుమ్మాలకి ముగ్గు పెట్టేసరికి 5:30 అయింది. ఇంకా 5:30 అయిపోయిన తర్వాత 5:30కి అయితే ముగ్గు అంతా అయ్యింది. అలా చిన్న వీడియో క్లిప్ తీశానండి. అప్పటికే పువ్వులనేవి కోసేసాను. కొంచెం ఎర్లీగా లేచానని చెప్పాను కదా, ఎర్లీగానే కోసేసాను పువ్వులవి. అక్కడక్కడ లైట్‌గా వదిలేసానండి. అంటే మిగతా ఉంటాయి కదా, వెంకటేశ్వర స్వామి దగ్గరికని వదిలేసాను. ఇంకా అవన్నీ అయిపోయిన తర్వాత ఇంట్లో దీపారాధన కూడా అయిపోయింది. దీపారాధన అయిపోయిన తర్వాత ఇక్కడ సేమియా పాయసంలాగా ప్రిపేర్ చేశాను. సేమియా పాయసం ఇందులో ఏం లేవండి, చూసుకోలేదు అసలు. అంటే డ్రై ఫ్రూట్స్ ఏవైనా వేద్దాం అనుకున్నాను, ఏం లేవు ఇంకా. నార్మల్గా ఒక ఎలాచీ ఉంటే వేసేసి పాయసం చేసేసి అయితే వెంకటేశ్వర స్వామికి పెట్టేశాను. ఇంకా ఈ వెంకటేశ్వర స్వామి రథం కూడా అయిపోయింది. అయిపోయిన తర్వాత అలా చిన్న వీడియో క్లిప్ అయితే తీశానండి, మీతో షేర్ చేసుకుందామని. ఇంకా పూజ అంటే నేను ఫ్రెష్ అప్ అయిపోయి దీపారాధన కూడా అయిపోయింది. ఇంకా పూజ కూడా చేసేసాను. చేసి ఇంక ఇతనికి క్యారేజ్ ప్రిపేర్ చేద్దాం అనే టైంకి నాకైతే ఫుల్ అండి ఫీవర్ వచ్చేస్తుంది. ఇంకా ఫీవర్లా ఉందండి. అప్పటికి ఫుల్లు జలుబులాగా అనమాట. ఆ రోజు నైట్ అంతా ఒక్కవైపు ముక్కు పట్టేస్తుంది అంటారు కదా, అలా ఒకవైపులానే ఉండేది. ఇంకా హెడ్ బాత్ చేసేసరికి ఫుల్ అనమాట. ఆ ఫేస్ అంతా బాగా స్వెల్లింగ్ వచ్చేసి ఇంకా ఫుల్ ఫీవర్లా అయిపోతుంది. ఇంకా ఫాస్ట్‌గా పన్నీర్ మనం తీసుకొచ్చా అన్నాను కదా, ఆ పన్నీర్ అనేది చిన్న పీస్ ఉండిపోతే గ్రీన్ పీసెస్ వేసేసి పన్నీర్ కూర చేశాను. ఇంకా నేను పన్నీర్ తినను అనేసి అంటే మళ్ళీ అతని కోసం కొద్దిగా బెండకాయ ఫ్రైలాగా ప్రిపేర్ చేద్దాం, ఫ్రై కూరలాగా అని బెండకాయ ఫ్రై కూర అయితే ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నాను. అయితే మధ్యలో ఆపేసాను కదండి. ఇంక ఇవన్నీ చేశానో లేదో ఫుల్ ఫీవర్ వచ్చిందనమాట. ఫీవర్ వచ్చేస్తే ఇంకా హెడ్ బాత్ చేశాను కదా, వెంటనే పడుకోకూడదని కాసేపు ఎండలో ఉన్నాను. ఎండలో ఉండి లోపలికి రాగానే ఇంకా కూర్చోలేకపోయానండి. అంత ఫీవరు. అసలు అటువంటి వీడియో తీయాలని థాట్ రాదు, అంత ఫీవర్ ఉండే నాకు. ఇప్పటికిప్పుడు అంత బాగున్నా కదా, అంత సడన్గా ఏంటి అంత ఫీవర్ వస్తుందని ఇతను చాలా అంటే పద హాస్పిటల్‌కి, నీకు అందుకే హెడ్ బాత్ వద్దంటాను, అది వద్దంటాను, ఇది వద్దంటానని ఒకటే తిట్లు. ఇంకా తిట్టుకొని అయితే ఇంకా హాస్పిటల్‌కి తీసుకెళ్లారు. వైరల్ ఫీవరు అనేసి అయితే టాబ్లెట్స్ అవి ఇచ్చున్నారండి. ఇచ్చారు కానీ ఆ టాబ్లెట్ వల్ల అయితే నాకు రికవర్ అవ్వలేదు. మళ్ళీ మండే వరకు 3 డేస్ తర్వాత వెళ్తే బ్లడ్ ఇన్ఫెక్షన్ అని చెప్పారు. అసలు ఏమైంది ఏంటి అనుకుంటారు కదా, వీడియోస్ కూడా సరిగ్గా పెట్టట్లేదు. ఇప్పటికి కూడా ఫీవర్ తగ్గట్లేదండి, ఫీవర్లానే ఉంది. పడుకుందామంటే నిద్ర రాదు. దాని బదులు ఇంకా వీడియోస్ ఉండిపోతున్నాయి కదా, అవైనా ఎడిట్ చేసుకుందాం అనేసి అయితే వీడియోస్ అనేవి అలా పోస్ట్ చేసేస్తున్నాను.
ఇక్కడేంటంటే కషాయం పెట్టమన్నాను చెల్లికి. ఎలా అంటే అండి జలుబు, నెక్స్టు అసలు ముక్కు గ్యాప్ లేకుండా కారుతూనే ఉంది. నెక్స్ట్ ఫుల్ దగ్గు, ఫేస్ అనేది ఇలా ముందుకు గానీ, వెనక్కి గానీ ఆ 2 డేస్ మీకు వీడియోస్ పోస్ట్ చేయకపోవడానికి కారణం అదే. చిన్న పిల్లలు ఏడుస్తారు గదా! అంతలా ఏడ్చానండి. అంత పెయిన్‌ఫుల్ ఉండే. అయితే ఈ కషాయం చేస్తే కొంచెమైనా రిలీఫ్ వస్తుంది కదా టాబ్లెట్స్ మీద అనేసైతే కషాయం ప్రిపేర్ చేయమన్నాను చెల్లికి. అది ఎలా చేయాలి ఏంటనేది ఇప్పుడు చూసేద్దాము. ముందుగా దంచింది ఉంటది కదా! దాంట్లో మిరియాలు వేసి బాగా దంచి పెట్టేసి ఒక పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి చిన్న బౌల్‌లా పెట్టుకొని దాంట్లో ఒక గ్లాస్‌తో వాటర్‌ని యాడ్ చేసుకొని దాంట్లోనే దాల్చిన చెక్క, లవంగీలు నెక్స్ట్ ఒక స్పూన్‌తో జీలకర్ర, 1 స్పూన్ మిరియాల పొడి ముందుగా దంచి పెట్టుకున్నాం కదా! అది. నెక్స్ట్ కొద్దిగా వామనమాట. వాము ఎక్కువొద్దు. వేడుంటే ఇంకా వేడి చేసేస్తది. వేడి జలుబైతే. కొద్దిగా వాము లైట్‌గా. నెక్స్టు తులసాకులు 2, నెక్స్ట్ పుదీనా ఆకులు 2, నిమ్మగడ్డుంటే యాడ్ చేసుకోండి. నేనైతే నిమ్మగడ్డి లేక యూజ్ చేయలేదు. నెక్స్ట్ ఇక్కడ పటిక బెల్లానికి బదులు బెల్లం ఉంటే మరీ మంచిది. ఏ ఆయుర్వేద అంటే ఇలా నార్మల్ ఇంట్లో మనం ఏది చేసుకున్నా కూడా చిట్కాలివి. బెల్లం యూజ్ చేసుకుంటే బెటరు. ఫస్ట్ నుంచి కూడా ఆయుర్వేదిక్‌లో కూడా బెల్లాన్ని ఎక్కువ యూజ్ చేస్తారండి. అయితే బెల్లం ఉంటే బెల్లం లేకపోతే పటిక బెల్లాన్ని యాడ్ చేసుకొని ఇలా మూత పెట్టేసి ఒక 2 సార్లు పొంగొచ్చేంత వరకు మరిగించుకోండి. దాని తర్వాత కచ్చా పచ్చగా దంచిన అల్లం, కొద్దిగా పసుపు, అల్లం యాడ్ చేసుకున్న తర్వాత బాగా మరిగించుకోవాలి. అంటే గ్లాస్ వాటర్ పెట్టుకున్నాం కదా! అది హాఫ్ గ్లాస్ వాటర్ వచ్చేంత వరకు మరిగించుకొని వడకట్టుకొని తాగితే జలుబు గానీ, దగ్గు గానీ ఉంటే తక్షణ ఉపశమనం కలుగుతుందండి. మెయిన్ రిలీఫ్ వస్తుంది. గొంతుకి గానీ, నెక్స్ట్ ఫేసు నాలాగా స్వెల్లింగ్‌గా అయిపోతే కొంచెం తగ్గుతుంది. అయితే దీని తర్వాత ఇంకా ఈవినింగ్ అయితే ఫుల్లు వర్షమండి. నాకు ఎప్పుడైతే ఫీవరు ఉంటుందో అప్పుడు వర్షం పడుతుందేమో నా ఫీవర్‌కి తగినట్లు. ఆ చల్ల గాలికైతే అస్సలు నేను ఉండలేకపోయాను. ఇంకా వర్షం పడుతుండేటప్పుడు చిన్న వీడియో క్లిప్ అయితే తీశాను. దీని తర్వాత అయితే మరి వీడియోస్ అనేవి ఇంకెక్కడ షూట్ చేయలేదండి. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్. కీప్ వాచింగ్.